కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది. అసలు దీనికి కారణం ఏంటి? ఢిల్లీ హైకోర్టు సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఈయన ఇంట్లో కొద్ది రోజుల క్రితం ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. ఆ ఫైర్ యాక్సిడెంట్ సందర్భంగా కట్టల కొద్దీ క్యాష్ దొరికాయని చెప్పి కొన్ని న్యూస్ వైరల్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఇంత పెద్ద జడ్జి, ఢిల్లీ హైకోర్టులో సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి అనమాట, ఈయన ఇంట్లో ఇంత క్యాష్ ఎలా దొరికింది? దాని మీద ఆల్రెడీ జ్యుడిషియరీ వాళ్ళు ఇన్హౌస్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు ఆ ఇన్సిడెంట్ మీద. దానికి సంబంధించి ఇప్పుడు ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే రీసెంట్గా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈయన్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు జడ్జిగా. కేవలం ఆ ఇన్సిడెంట్ వల్ల సుప్రీంకోర్టు కొలీజియం వాళ్ళు ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది కంప్లీట్గా రూమర్, మిస్ఇన్ఫర్మేషన్. ఆ ఇన్సిడెంట్కి ఏదైతే ఆయన ఇంట్లో క్యాష్ దొరికిందన్న ఎలిగేషన్ ఉందో ఆ ఇన్సిడెంట్కి దీనికి సంబంధం లేదు ఆయన ట్రాన్స్ఫర్కి. కానీ దేశం మొత్తం కూడా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ మీద చర్చ అవుతుంది. అసలు జడ్జెస్ ఎబో లానా, రూల్ ఆఫ్ లానే కదా మనం ఫాలో అయ్యేది, వాళ్ళు చట్టానికి అతీతుల. సీజర్స్ వైఫ్ షుడ్ బి బియాండ్ డౌట్. అంటే ఎవరైతే అంత హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటారో వాళ్ళపైన ఎటువంటి అనుమానాలు తావివ్వకుండా వాళ్ళ బిహేవియర్ ఉండాలి. కానీ జడ్జెస్ బిహేవియర్ అలా ఉందా? దీని మీద చాలా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా రాజ్యసభ చైర్మన్, మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ ఒక మాట అన్నారు. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ చాలా అవసరం, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కూడా చాలా అవసరం. ఇలా జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటే, జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళని ఎవ్వరూ కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఇండియా డెమోక్రసీలో ఖచ్చితంగా అన్నీ పారదర్శకంగా ఉండాలి. జ్యుడిషియరీ ఈజ్ నాట్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి ఆయన కూడా పేర్కొన్నారు. దీంతోపాటు రాజ్యసభలో మన జయరాం రమేష్ గారు కూడా ఇలాంటి విషయాన్ని జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి మాట్లాడారు అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే అసలు జడ్జెస్లో, జ్యుడిషియరీలో కరప్షన్ ఉందా, దాని గురించి ఎవరైనా మాట్లాడగలరా, ఆ మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా అనే క్వశ్చనే ఇప్పుడు వస్తుందన్నమాట. ఏదైతే ఇంటర్నల్గా జరుగుతున్నాయో జ్యుడిషియరీలో, అది కరప్షన్ కావచ్చు, సెక్షువల్ ఎలిగేషన్స్ కావచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద సెక్షువల్ హరాస్మెంట్ ఎలిగేషన్స్ వచ్చాయి. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇంతవరకు వాళ్ళు ఎవ్వరూ బయటకు ఇవ్వలేదు. ఎంక్వైరీ కండక్ట్ చేశామని చెప్పారు, అన్నీ చెప్పారు, కానీ రంజన్ గొగోయ్ గారి పైన వచ్చాయన్నమాట అప్పట్లో. దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రానిలేదు. సో ఏదైతే ఇన్స్టిట్యూషన్ ప్రజల మధ్య ట్రస్ట్ వర్తీగా ఉండాలనుకుంటుందో, ప్రజల క్రెడిబిలిటీ యొక్క వాళ్ళ యొక్క నమ్మకాన్ని పొందాలనుకుంటుందో, ముందుగా ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉండాలి. అందుకనే జడ్జెస్ అకౌంటబిలిటీ బిల్, అంటే జడ్జెస్ తప్పు చేస్తే వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కూడా అకౌంటబుల్ అనే విధంగా మనం ఎందుకు ముందుకెళ్ళకూడదు. ఇంతవరకు మనం చూస్తే సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు జడ్జి కానీ ఏ జడ్జి కూడా తొలగింపుకు గురవ్వలేదన్నమాట. మనకు తెలుసు సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ, హైకోర్టు జడ్జెస్ని కానీ తొలగించాలంటే పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ అవ్వాలి. ఇది 2 సభల్లో పాస్ అవ్వాలి. మొదటి సభలో పాస్ అయిన తర్వాత రెండో సభలో జడ్జి వెళ్ళి తన యొక్క వాదన వినిపించుకునే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత జడ్జి పైన తొలగింపు జరుగుతుందన్నమాట. ఇంతవరకు మనం జడ్జెస్కి, జ్యుడిషియరీకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చామంటే పార్లమెంటరీ తీర్మానం ద్వారా సుప్రీంకోర్టు జడ్జిని కానీ, హైకోర్టు జడ్జిని కానీ ఇంతవరకు మనం తొలగించలేదన్నమాట. కానీ మనం చూస్తే కనుక ర్యాంపెంట్ కరప్షన్, అన్ని వ్యవస్థల్లో అవినీతి ఎలా ఉందో హయ్యర్ జ్యుడిషియరీలో కూడా అవినీతి కనిపిస్తూనే ఉంది. కానీ అది బయటకు రాకుండా మనం ఎంతకాలం కప్పిపుచ్చుతాం, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేది దేశంలో అన్ని వ్యవస్థలకు, లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి ఎంత అవసరమో జ్యుడిషియరీకి కూడా అంతే అవసరం అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం, ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వస్తుందని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే చెప్పారు. ఆఫీస్ ఆఫ్ CJI కూడా RTI కింద వస్తుందని చెప్పి. అదేవిధంగా జడ్జెస్ అపాయింట్మెంట్కి సంబంధించి కూడా ఈ కొలీజియం పద్ధతి వల్ల కొన్నిసార్లు పక్షపాతం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఇలాంటివన్నీ, అంటే నెపోటిజం, ఫేవరెటిజం ఇవన్నీ వస్తాయి. దాని బదులు NJAC, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, ఏదైతే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చామో తర్వాత జ్యుడిషియరీ కొట్టేసిందో, అది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి వ్యతిరేకం. అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ పెట్టడం అనేది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి వ్యతిరేకం, న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకం అని జ్యుడిషియరీ ఏవైతే చెప్పి 99th అమెండ్మెంట్ యాక్ట్ని కొట్టేసిందో అది తప్పు, మళ్ళీ NJAC తీసుకురావాలని చెప్పి కూడా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి క్యాష్ కట్టలు బయటపడ్డాయన్న ఒక రూమర్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రజల్లో ఖచ్చితంగా ఒక అనుమానం అయితే బయలుదేరింది. జ్యుడిషియరీ నిజంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉందా, లేదా వీళ్ళల్లో కూడా ఇలా లంచగొండలు ఉన్నారనే క్వశ్చన్ మాత్రం అందరిలో బయలుదేరింది.